హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి బజాజ్ డామినర్ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్ గైస్ మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్డర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి సో మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా మన కంప్లీట్ బైక్ డీటెయిల్స్కి అయితే వెళ్దాం గైస్, ఓకేనా. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి బజాజ్ డామినర్ 250cc వెహికల్ అయితే ఈరోజు గైస్ మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ బైక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈరోజు లాస్ట్ వరకు చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఈ బైక్ యొక్క కలర్ విషయం గురించి మాట్లాడుకుంటే రెడ్ అండ్ అంతేకాకుండా వైట్ కలర్ కాంబినేషన్లో ఈరోజు గైస్ మనకి ఈ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఒకసారి మీరు ఫొటోస్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు క్లారిటీ అయితే డిస్ప్లే మీద అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ గైస్ మోడల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 2022 మోడల్ గైస్, ఓకేనా. అంతేకాకుండా మీకు ఈ ఫొటోస్తో పాటు మీకు ఆర్సీ కార్డ్ కూడా డిస్ప్లే చేస్తాను కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఆర్సీ పైన కూడా చెక్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 8500 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది గైస్, ఓకేనా. సో జెన్యూన్ రీడింగ్, సో దాంట్లో ఎటువంటి ట్యాంపరింగ్ అయితే కాలేదు గైస్, ఓకేనా. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా మీరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ గైస్ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ గైస్ ఈ బైక్ మీద ఎటువంటి చలాన్స్ అయితే లేవు, కంప్లీట్గా జీరో. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే క్లియర్ చేస్తాడు. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ గైస్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బైక్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 80 to 85% అయితే ఉందని మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ చెక్ చేసుకుంటే బెటర్ గైస్, ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ మీద అయితే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ సో ప్రెజెంట్ వచ్చేసి ఈ బైక్ మీద అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. సో మీరు కూడా తీసుకునే టైంలో కంప్లీట్ పేమెంట్ ఇచ్చైతే తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్. సో మంచి నీట్ కండిషన్లో ఉందని, అంతేకాకుండా ఎటువంటి సింగిల్ రిపేర్ కూడా లేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్, ఓకేనా. బట్ అయినా కూడా మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీ అయితే చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఈ బైక్ వచ్చేసి దగ్గర 17,000 రూపీస్తోని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాడు. మీరు డోమ్ పొజిషన్ దగ్గర చూసుకున్నా, అంతేకాకుండా హ్యాండిల్ యొక్క బార్ దగ్గర చూసుకున్నా, అండ్ బ్యాక్ సైడ్ సిట్టింగ్ పొజిషన్ దగ్గర ఎవరైతే లైక్ మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేసుకుంటారు కదా, సో అలాంటివి కొంచెం 17,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసి సో తనైతే మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో బయట ఎక్కడ కూడా చేయించలేడంట. సో కంప్లీట్గా షోరూమ్ ట్రాకే మీకైతే అవైలబుల్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే సో మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 30 to 35 ఇస్తా అని చెప్తున్నాడు యావరేజ్గా. బట్ మీరు ఒకసారి అయితే మైలేజ్ టెస్ట్ కూడా చేసుకోండి గైస్, ఓకేనా. సో ఈ బైక్ వచ్చేసి కంప్లీట్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి, కంప్లీట్గా ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉంది. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు పేమెంట్ ఇచ్చేసి మీ పేరు మీద అయితే ఆర్సీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. అండ్ ప్రజెంట్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్, అంతేకాకుండా కట్టెడన్ విలేజ్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో కొంచెం మీకు విలేజ్ నేమ్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ ఆ లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి వెళ్ళైతే చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 1,60,000 అయితే చెప్తున్నాడు. అంటే 1,60,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు. సో అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది. సో కస్టమర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళైతే మాట్లాడుకోవచ్చు గైస్, ఓకేనా. అంతేకాకుండా మీరు కూడా ఏదైనా బైక్ కొనాలి అనుకుంటే సో బైక్ నేమ్, మీ బడ్జెట్, మీ లొకేషన్ కనుక కామెంట్ చేస్తే అలాంటి లొకేషన్లో, అలాంటి బడ్జెట్లో, అలాంటి వెహికల్ అయినా సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ అంతేకాదు గైస్ మీరు మీ బైక్ కానీ కార్ కానీ మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం గైస్ సో డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.